హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మనం ఒక విషయాన్ని క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళి ఈసారి 2.0ని చూడబోతున్నారు అని చెప్పడం జరిగింది. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి కార్యకర్తల కోసం పనిచేసే జగన్మోహన్ రెడ్డి చూస్తారు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఒక విషయం మనం క్షుణ్ణంగా గమనించినట్లయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్నే కాపీ పేస్ట్ చేస్తూ ఉన్నారు. కార్యకర్తలే ఇంపార్టెంట్, వైఎస్ఆర్సీపీ వాడికి ఎవరికి కూడా ఎటువంటి పని చెయ్యొద్దు, కేవలం టీడీపీ వారికి కార్యకర్తల కోసమే నేను చేస్తా, నేను ముందే చెప్పాను మీకు, ఇంతకు ముందు మాదిరి ఉండను, ఇప్పుడు నేను కార్యకర్తలకి ఎంత వెయిట్ ఇస్తానో చూడండి అంటూ మాట్లాడటం జరిగింది. గతంలో నాయుడు కూడా మీరు పచ్చబిళ్ళ తీసుకుని వెళ్తే పోలీస్ స్టేషన్ లో కుర్చీ వేసి టీ ఇచ్చి మరి మీకు మర్యాదలు చేస్తారు, అలా చేయకపోతే చెప్పండి అంటూ జరిగింది. ఇప్పుడు క్షుణ్ణంగా మనం పరిశీలించినట్లయితే మొన్న ఒక వేదిక పైన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఒక వర్గాన్ని పూర్తి స్థాయిలో సాటిస్ఫై చేయడానికి తన వంతుగా ఎటువంటి అనుచితమైన వ్యాఖ్యలు చేయాలో అటువంటి అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ మాటల వల్ల వర్గాల మధ్య కక్షలు రేగి, పార్టీల మధ్య విద్వేషాలు రేగి, కార్యకర్తలు కొట్టుకు చచ్చిపోయేటటువంటి సిచ్యువేషన్ కి ఆంధ్రప్రదేశ్ వెళ్ళే అవకాశం ఉందా లేదా అంటే 100% ఉంది. కానీ దీనిపైన కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి అనుచితమైన వ్యాఖ్యలు, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ కూడా ఇంకా ధైర్యంగా ప్రజల్లో తిరుగుతున్నారంటే ఆయనకున్న ఎక్స్పీరియన్స్ కి, ఆయనకున్నటువంటి ఏజ్ కి సిగ్గుతో చచ్చిపోవాల్సిన సమయం ఇదైతే. చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర సీఎం గారు ఎవరైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారో 1,40,00,000 మంది వారి జీవితాలకి ఎటువంటి ఉపయోగకరం చెయ్యం, వాళ్ళు మనకి అంటరాని వాళ్ళు, వాళ్ళకి పని చేస్తే పాముకి పాలు పోసినట్లే అంటూ మాట్లాడతామంటే రెండు వర్గాల మధ్య వైషమ్యాలు సృష్టించి రెండు పార్టీల మధ్య యుద్ధకాండని ప్రేరేపించడమే. సో అది ఇప్పుడు ఒక విధంగా మనం చెప్పుకోవాలంటే పోసాని కృష్ణమురళి గారు గతంలో కులాల గురించి మాట్లాడి కులాల మధ్య చిచ్చు పెడతానికి ప్రయత్నించాడు అని అతన్ని అరెస్ట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులు పెట్టి కర్నూలు, ఆంధ్రప్రదేశ్, నసరాపేట, గుంటూరు, మళ్ళీ వేరు వేరు ప్రాంతాలు తిప్పి 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 ఆయన పోలీసులతో ఎలా తిప్పుతున్నారో నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా అదే రకమైన శిక్ష పడాలి. ఇతను కూడా పార్టీల మధ్య స్విచ్ పెట్టి కార్యకర్తల మధ్య గొడవలు కలిగించే విధంగా మాట్లాడాడు. కాబట్టి దీనిపైన ఏం మాట్లాడరా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు? వాళ్ళ క్యాడర్కు నోరు లేవా, మూసుకుపోయాయా? వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి చెవులు, కళ్ళు, సర్వేంద్రియాలు పనిచేస్తున్నాయా లేదా? ఇటువంటి అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పైన అనర్హత వేటు వెయ్యాలా వద్దా? నిజం చెప్పాలంటే ఆయన పైన ఎన్ని కేసులు ఉన్నాయో అన్ని కేసులు పెట్టి అన్ని రాష్ట్రాలలో ప్రజలు కేసులు పెట్టి రోడ్ల మీదకి వచ్చి యుద్ధం చేయాలి. వైఎస్ఆర్సీపీ క్యాడర్ అంటేనే 1,40,00,000 మంది. ఏదో లింగు అంటూ ఒక సినిమాలో పృథ్వీరాజు ఏదో మాట్లాడాడని ఈక్కొని పీక్కొని ఆ సినిమాని అటర్ ఫ్లాప్ చేయడానికి పనికొచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ క్యాడర్ అండ్ సోషల్ మీడియా నాయకులు ఇప్పుడు ఇంత పెద్ద మాటలు మాట్లాడుతున్న మాత్రం ఒక్కడికి కూడా జీలో దమ్ము లేదు. మీకెందుకే ఆ పార్టీలు, మూసుకొని వెళ్ళిపోండి అంటూ చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో అమాసకో పున్నానికో కోడి కూసినప్పుడు లేకపోతే కోడిని కోసినప్పుడు వచ్చి 4 మాటలు మీడియా ముందు చెప్పి ఇలా ఏలు చూపించి మాట్లాడితే అయిపోతుందా? ప్రజల్లోకి వస్తాను అని చెప్తూ ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చిన తర్వాత వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు, పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు, విడుదల రజనీ పైన కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికి చూస్తూ ఉన్నారు. అసలు ఇన్ని జరుగుతూ ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎలా మనశ్శాంతిగా ఉంటున్నారు అనేది ఎవరికి అర్థం కాని విషయం.
వార్నింగ్లకే పరిమితం. గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే 2014 నుంచి 19 వరకు చాలా సార్లు జగన్మోహన్ రెడ్డిని ఎయిర్పోర్ట్ లో ఆపేసినా, ఎక్కడ మీటింగ్ లో పర్మిషన్ ఇవ్వకపోయినా అందరినీ గుర్తుపెట్టుకుంటాం అని ఏలు చెప్పి వార్నింగ్ ఇచ్చేసి, ఇది డొమెస్టిక్ అయిన ఎయిర్పోర్ట్ లో డొమెస్టిక్ ఎంట్రీ దగ్గర ఉండి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆహా అధికారం వచ్చింది కదని కాలు మీద కాలేసుకొని దర్జాగా పడుకొని నిద్రపోయారు. ఇప్పుడు నువ్వు ఏదైనా చెయ్యాలంటే చెయ్యాలా? మాటలకే పరిమితమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే అటు చంద్రబాబు నాయుడు గారికి, ఇటు లోకేష్ కి అండ్ పవన్ కళ్యాణ్కి అసలు ఏకలాగా తీసి పక్కన పడేస్తూ ఉన్నారు. తన సొంత వారికి అండగా ఉండాలంటే ఏంటి, ఫోన్ చేసి మాట్లాడతామా, లేకపోతే ఏంటి వాళ్ళ టీమును మొత్తాన్ని పంపించటమా? ప్రతిసారి మీడియాతో ఉండాలా, వాస్తవాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలా? అటువంటి చేయనప్పుడు ఎందుకు మరి? కొట్టిన దెబ్బలు మర్చిపోతే ఎలా జగన్మోహన్ రెడ్డి గారు? కొట్టిన దెబ్బలు మర్చిపోతే ఎలా? నీ వాళ్ళని లాచి కొడుతున్నారు. మీరు చేసిన మంచి పనులు ప్రజలకు చెబుతూ చిన్న చిన్న వీడియోస్ చేస్తున్న మా పైన కేసులు పెడుతూ ఉన్నారు. అసలు ఇటువంటి సిచ్యువేషన్ లో మీరు ఎంత ధైర్యంగా ఉండి ప్రజలకు ధైర్యం ఇవ్వాల్సింది పోయి ఎప్పుడో ఒకసారి మీటింగ్లు పెట్టి, ఎప్పుడో ఒకసారి ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని ఎందుకు సాగొడుతున్నారు అంటూ కార్యకర్తలు కూడా బాధపడుతూ ఉన్నారు. ఒకవేళ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఇదే అయితే పోసాన కృష్ణమురళికి పట్టిన దుర్గతే ప్రతి ఒక్క కార్యకర్తకి రాబోయే రోజుల్లో పడుతుంది. మళ్ళీ ఈవీఎంలు మ్యాటర్ వచ్చేసి మళ్ళీ మీరు అధికారంలోకి రారు. మళ్ళీ ఇంకో కొంతమంది ఎవడైనా ఫైట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే సోషల్ మీడియా అంటే అసలు మీకు చిన్న చూపు ఉంది, అది నాకు తెలుసు. అసలు దాన్ని పట్టించుకోరు. ఏదో మీకున్న అదృష్టము, దేవుడిచ్చిన గిఫ్ట్ వల్ల మీరు చేసిన మంచి పనులు కొంతమందికి నచ్చి, మీ క్యారెక్టర్ అబద్ధం ఆడని నేచర్ కొంతమందికి నచ్చి స్వతహాగా వాళ్ళ సొంతగా సోషల్ మీడియాలు పెట్టుకుని రన్ చేస్తూ లాటరీలు కొట్టుకుంటూ బతుకుతున్నారు. అంతే తప్పించి మీ వల్ల సోషల్ మీడియాకి కానీ, సోషల్ మీడియా కార్యకర్తలకు కానీ, సోషల్ మీడియా యాక్టివిస్టులకు కానీ దమ్మిడి ఆదాయం లేకపోగా కేసులతో వేలు లక్షలు లాయర్లకి, కోర్టులకు పెట్టవలసిన సిచ్యువేషన్స్, కుటుంబాలకు దూరం అయ్యి జైల్లో మగ్గవలసిన సిచ్యువేషన్స్ వస్తున్నాయి. నిద్ర లేవండి సార్ మీరు. వేకప్. ఇది కాదు కావాల్సింది ఒక నాయకుడికి. పోరాటం గురించి మీరు చెప్తారా? ఇన్ని కిలోమీటర్లు నడిచానని మీరంటే, మీరు ఎన్ని కిలోమీటర్లు నడిచినా కూడా మీరు ఓడిపోతారు. ఈవీఎంస్ అక్కడ అర్థమైంది కదా. సో ఓవరాల్ గా ఇప్పుడు కూడుకుంటున్నారంట, గవర్నర్ గారికి కంప్లైంట్ చేస్తున్నారంట, హైకోర్టులో కేసు వేస్తున్నారంట చంద్రబాబు నాయుడు గారి పైన అనర్హత వేయడానికి. ఎందుకంటే ఆయన గవర్నర్ సాక్షిగా ప్రమాణం చేసి అంతర్కరణ శుద్ధితో రాగద్వేషాలకు దూరంగా అందరి ప్రజలకి మంచి చేస్తానని చెప్పి ఇప్పుడేమో ఒకరినే సంకనేసుకొని తిరుగుతున్నాడంటూ ఇలా చేస్తూ ఉన్నారు. ఆయన పైన అనర్హత వేయాలంటూ గవర్నర్ కంప్లైంట్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే ఎంతవరకు ఇది సక్సెస్ అవుతుందో కూడా వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.